నమస్తే, నేను రవి. భారతదేశం ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుంది. ఎవరి జోలికి వెళ్ళదు, ఏ దేశానికి కూడా హాని తలపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. అట్లాంటిది పాకిస్తాన్ కూడా, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ కూడా సపరేట్ అయిపోయిన తర్వాత ఆ దేశం కూడా మంచిగా ఉండాలని మనం కోరుకుంటాం. అక్కడ ఏదో కావాలని కానీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అక్కడ ఒక మతపరమైనటువంటి దేశంగా విడిపోయిన తర్వాత ఇక భారతదేశంపై ఏదో కోల్పోయాము, భారతే అన్నిటికీ కారణం అన్నట్టుగా ఉంటుంది. దీనికి అన్ని కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఒక పక్క చైనా సపోర్టు, మరో పక్క అమెరికా సపోర్ట్ తోటి ఈ కుయుక్తులు పన్నుతూ ఉంటుంది. దానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించేటటువంటి దేశాలు కావాలి. ఎవరు కూడా అక్కడ అంటే స్వతహాగా ఏవో సంక్షేమ పథకాలు లేకపోతే ఏదో వనరుల అభివృద్ధితోటి ఏదో డెవలప్ అయ్యే పరిస్థితి లేదు అక్కడ ఎవరు కూడా. అయితే మిగిలిన చాలామంది కూడా ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు, వాళ్ళ యొక్క తెలివితేటల మీద బతుకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికాలో పర్యటిస్తూ అక్కడ అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులు, అమెరికాలో ఉన్నటువంటి పౌరులను ఉద్దేశించి, పాకిస్తాన్ పౌరులు అమెరికాలో స్థిరపడ్డటువంటి పౌరులను ఉద్దేశించి ఆసిమ్ మునీర్ అనేది కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఆయన చేశాడు. యుద్ధం వస్తుంది, వెనక్కి తగ్గేదే లేదు, ఏ క్షణమైనా అనేది అన్నారు. మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా తోక ముడిచారో మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు కూడా అవే మాటలు అనమాట. ఏదో అణుబాంబు కలిగినటువంటి దేశాన్ని మేము, పాకిస్తాన్ అన్నీ కూడా అణుబాంబులే ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా సరే అణుబాంబులు ప్రయోగిస్తాం, సగం ప్రపంచం నాశనం అయిపోయినా మేము మాత్రం పాకిస్తాన్పై గనక యుద్ధం జరిగితే, పాకిస్తాన్ గనక ఏదైనా అయిపోతే, ఏ దేశమైనా సరే అటాక్ చేస్తే మేము సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. మరో కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే, సింధు నదిపై భారత్ కట్టేటటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఏదో మేము ధ్వంసం చేస్తాం అనే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. ఏది ఏమైనా ఒక ఆర్మీ చీఫ్ స్థాయిలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కాదు. ఎప్పుడు కూడా అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే ప్రజాబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధాని కూడా ఆర్మీ చీఫ్, ఆర్మీ ఏది చెప్తే అది చేయాలి. దానికి వ్యతిరేకంగా కనుక ఏదైనా చేశారంటే మాత్రం ఆయన పదవులు ఉండవు. గతంలో కూడా చూసాం. నవాజ్ షరీఫ్ అవ్వచ్చు, ఇమ్రాన్ ఖాన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా ప్రధానిగా అయిపోయిన తర్వాత వాళ్ళు అధికారాలు ఏదో చేజిక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత సైన్యం చెప్తే, అంటే ఆర్మీ చీఫ్ చెప్పినటువంటి సలహాలు సూచనలు వాళ్ళు పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఇక జైలు పాలు కావాల్సిందే. ఇది అక్కడ నియంతలాగా ఉంటుంది అనమాట, ఆర్మీ ఏది చెప్తే అట్లా. అట్లానే ఈ మధ్యకాలం ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. భారత్ అక్కడ ఉన్నటువంటి ఉగ్రత స్థావరాలపై 9ని ధ్వంసం చేశాయి. మరి కుర్రో మొర్రో అంటూ అమెరికాని అభ్యర్థించడం, అమెరికా డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారా లేదో తెలియదు. మొత్తానికైతే భారత్ ఇక పాకిస్తాన్ ఇక సచ్చిన పావుని ఎన్నిసార్లు చంపుతామని చెప్పేసి ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ ఏదైనా అటాక్ చేస్తే భారత్ అయితే మాత్రం ఊరుకునే దేశ సార్వభౌమత్వానికి కనుక విఘాతం కలిగిస్తే ఊరుకోమని చెప్పేసి ప్రధాని స్పష్టంగా చెప్పారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. గతంలో కూడా మనం చూసాం, వాజ్పేయి హయాంలో కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా ఏదో చేయాలని చూస్తుంది. అక్కడ మనం గట్టి సమాధానం చెప్పి దాదాపు 2-3 నెలలు సమయం పట్టింది కాకపోతే ఎదుర్కోవడానికి. ఇలా జరుగుతూనే ఉంటాయి. దీని నేపథ్యంలో ఎప్పుడు యుద్ధం వచ్చినా సరే ఇండియాపై పాకిస్తాన్ అటాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ని అక్కడ మన సైన్యం ప్రతిఘటించడం, వాళ్ళ యొక్క యుద్ధ విమానాలు కూల్చడం, రకరకాలు చేశాక చివరికి కాళ్ళబేరానికి రావడం, ఇది ఎప్పుడూ జరిగే పరిస్థితి అనమాట. ఈ నేపథ్యంలో అమెరికాకు పోయి ఆయన ఆ విధంగా మాట్లాడటానికి గల కారణాలు ఏంటంటే, అక్కడ ఒక విధంగా చెప్పాలంటే మనం రష్యాతో మిత్ర దేశంగా ఉన్నాం. రష్యా యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో మనం మిసైల్స్ తయారు చేయటం, మరోపక్క రాకెట్లు తయారు చేయటం, మరోపక్క అంతరిక్షయానంలో కూడా మనం శాటిలైట్ విషయంలో కూడా, స్పేస్ సెంటర్ల విషయంలో కూడా కొంత రష్యా భారత్ల మధ్య సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆ టెక్నాలజీ పరంగా కూడా పంచుకుంటూ ఉంటున్నాం, యుద్ధ సామాగ్రి విషయంలో కూడా, వీటన్నిటిలో కూడా. ఈ నేపథ్యంలో ఇది అమెరికాకి గిట్టడంలా ముఖ్యంగా ఏంటంటే, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకటి, ఆ దేశం రష్యా కొన్ని సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. మరోపక్క పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో యుద్ధం వచ్చి ఒక పక్క ఇబ్బంది పడుతూ ఉంటే, శాంతి ఉంటే, మరోపక్క అణుబాంబు. గతంలో కూడా అమెరికా జపాన్పై వేసినటువంటి హిరోషిమా నాగసాకి గురించి మనకు తెలుసు. ఇప్పటికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నట్టు 80 సంవత్సరాలు అవుతుంది ఆ యుద్ధం జరిగి, ఇప్పటికి కూడా ఆ మూలాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఏదైనా సరే ఒక యుద్ధం అంటే ఒక ఆర్మీ చీఫ్ ఈ విధంగా మాట్లాడుతున్నారంటే చాలామంది కూడా రాజకీయ విశ్లేషకులు
అంటే మెచ్యూర్ కాని మైండు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని రెచ్చగొట్టడం, ముఖ్యంగా పాకిస్తాన్ ఉన్నటువంటి పౌరుల్ని రెచ్చగొట్టడం. అంటే మేము కూడా ఏదో దున్నపోతు గాంభీర్యాన్ని, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా, ఏదో మేము పాకిస్తాన్కి గనక ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే మేము సిద్ధం అన్నట్లుగా ఆ సైన్యానికి అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పౌరులకు అవ్వచ్చు, ఏదో అనే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం తప్ప అసలు ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే పాకిస్తాన్ ఇంకనైనా అలవర్చుకోవాలి. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయం అవ్వచ్చు, పెహల్గాంలో పాకిస్తాన్ చేసినటువంటి దాడులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేయటం, మరోపక్క చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయటం, భారత్ రష్యా భారత్ మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధాన్ని ముఖ్యంగా అమెరికా జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ భారత్కి కావాల్సినటువంటి టెక్నాలజీ అవ్వచ్చు, భారత్ నుంచి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, లేకపోతే వనరులు అవ్వచ్చు, మనం కూడా అక్కడ నుంచి చమురు దిగుమతి చేసుకోవటం, అలాగే మనం ఇచ్చేటటువంటి డబ్బుతోటి అక్కడ ఉక్రెయిన్పై యుద్ధం చేస్తుందని చెప్పేసి అమెరికా యొక్క అభియోగం. ఈ నేపథ్యంలోనే చాలా వరకు టారిఫ్లు కూడా విధించింది. 50% టారిఫ్లు విధించి ఇప్పుడు భారత్ని ఏదో ఓ పక్క శత్రు దేశంగా చూడాలనే విధంగా అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా సరే మొత్తానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం అవి చాలా కూడా తీవ్రంగా పరిగణించాలా ఏవనేది భారత్ చూసుకుంటుంది. ఇప్పటి వరకు కూడా భారత్ కూడా ఏదో ఒక వ్యక్తి మాట్లాడినటువంటి, ఒక ఆర్మీ చీఫ్ మాట్లాడినటువంటి విషయాలను అయితే మాత్రం సీరియస్గా తీసుకోదు. కానీ ఏదైనా భారత్ గనక అటాక్ జరిగితే, భారత్ పై కనుక లేకపోతే ఎక్కడైనా సరే అప్పుడు భారత్ స్పందిస్తూ ఉంటుంది. కాబట్టి రోజు పాకిస్తాన్ ఏదో ఒక మంత్రి భారత్పై విమర్శిస్తూనే ఉంటారు. భారత్ని చాలాసార్లు కూడా అంటే వాళ్ళ పార్లమెంట్ సమావేశాలు జరిగినా, వాళ్ళ అక్కడ ఎట్లాంటి సమావేశాలు జరిగినా సరే భారత్ని విమర్శిస్తేనే వాళ్ళకి అక్కడ మనుగడ. భారత్ ఇప్పుడు మిత్రదేశంగా పరిగణిస్తాం, లేకపోతే భారత్తో స్నేహ సంబంధాలు పెంచుకుంటా అంటే అక్కడ ఓట్లు ఉండే పరిస్థితి. కాబట్టి ఆ విధంగా వాళ్ళల్లో ఆ విధంగా బీజం నాటారనమాట అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు. భారత్ను ఒక బూచిగా చూడాలా, భారత్ని అనే విధంగా పాకిస్తాన్ పౌరులకు కానీ, అక్కడ ఉన్నటువంటి యువతకు కానీ, అక్కడ ఉన్నటువంటి సమాజానికి కానీ, అందులో కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు భారత్ని. కానీ ఏది ఏమైనా సరే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ విధంగా మాట్లాడటం అంటే మాత్రం చాలా సిగ్గు చేటు అనే విధంగానే చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఏదో హైక్ పెంచుకోవడం, మాకు అమెరికా సపోర్ట్ ఉందని అమెరికా గడ్డ మీద పోయి మాట్లాడటం అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అది కూడా ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ఎన్నోసార్లు మాట్లాడారు. తడబాటు అవ్వచ్చు, లేకపోతే ఆయన మరి ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాయి అంటే చివరిసారి ఆయన ఈ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగటం ఇదే చివరిసారి. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది ఆయనకి అధికారం. ఈ నేపథ్యంలో ఆ విధంగా మాట్లాడటం అయితే మాత్రం ఆయన అండదండలు చూసుకొని ఒక ఆర్మీ చీఫ్ తోటి మీటింగ్ అవ్వటం ఒక దేశ అధ్యక్షుడితోటి బహుశా తక్కువ. ఎందుకంటే ఏదైనా విపత్కర పరిస్థితుల్లోనో ఏమో. కానీ యాక్చువల్గా దేశాల అధ్యక్షులు దేశ ప్రధానితోటి సమావేశమవుతారు. కానీ అమెరికా అధ్యక్షుడితోటి ఆసిఫ్ మునీర్ గతంలో కూడా సమావేశమయ్యారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాని తక్కువ చేసి ఆర్మీ చీఫ్కి అవకాశం ఇచ్చి ఆర్మీ చీఫ్ తోటి మాట్లాడటం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపాలన అయితే పాకిస్తాన్లో లేదని చెప్పుకోవాలి. మొత్తానికి ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం అవి అర్ధరహితం. ఎందుకంటే ఈ విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడి ఏదో పబ్బం గడుపుకోవడానికి, లేకపోతే అమెరికా మెప్పు కోసం చేస్తున్నారా, లేకపోతే పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి పౌరులను ఉద్దేశించి మాట్లాడారో తెలియదు. కానీ ఆసిఫ్ మునీర్ అయితే మాత్రం ఏదంటే అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, కొన్ని సంవత్సరాలు ఉంటాడు, తర్వాత దిగిపోతాడు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగానే భారత్పై విమర్శలు గుప్పించడం ఇది సరైన పద్ధతి కాదనే విధంగానే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఒక అణుబాంబుల గురించి, లేకపోతే యుద్ధం వస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తే ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా సీరియస్గానే పరిగణిస్తున్నాయి. ఈ విధంగా ఒక దేశ ఆర్మీ చీఫ్ మాట్లాడే విషయాలు కావు, ఆ యొక్క విజ్ఞతకే వదిలేస్తాను. మరోపక్క ఇట్లాంటి గనక ఉంటే సహించబోనిక చెప్పి కొన్ని దేశాలు కూడా స్పందిస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం. ఏది ఏమైనా సరే భారత్ మాత్రం ఆచితూచి అడుగులేస్తుంది. అక్కడ విదేశాంగ మంత్రి అవ్వచ్చు, లేకపోతే మన దేశ సైనిక దళాల ప్రతినిధులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఆచితూచి, విదేశీ ప్రతినిధులు అవ్వచ్చు, అందరూ కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సరే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ విధంగా మాట్లాడకూడదు అనే విధంగానే ప్రపంచ దేశాల నుంచి కూడా చెబుతున్నటువంటి సందర్భం.